హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంప్లాయ్మెంట్ న్యూస్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. ఇది 28 ఆగస్ట్ నుంచి 3 సెప్టెంబర్ వరకు రిలీజ్ చేసిన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో రిలీజ్ చేసినదండి. ఇందులో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఏఎస్సీ సెంటర్ సౌత్, ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తుంటుందండి. 2ASC వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్. ఇందులో వీరు ఏమి ఇచ్చారంటే, వీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఒకసారి గమనిస్తే మీరు 12 నుంచి 18 జూన్ 2021 వరకు ఇచ్చిన నోటిఫికేషన్ను రీడిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము, రివైజ్డ్ వేకెన్సీస్ యాడ్ చేసి అని ఇచ్చారండి. సో ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవడానికి 21 రోజులు లాస్ట్ డేట్గా ఇచ్చారు. అంటే ఈ నెల 17వ తేదీ 17/9/2021 వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. దానికోసమని నేను మళ్ళీ చేస్తున్నా ఈ వీడియో. ఇందులో వీళ్ళు ఏఎస్సీ సౌత్ ఏఎస్సీ సెంటర్ నార్త్ వారికి, ఏఎస్సీ సెంటర్ సౌత్ రెండిట్లో వేకెన్సీస్ రిలీజ్ చేశారు. మొత్తంగా 400 వేకెన్సీస్ అనేది ఉన్నాయండి. ఇందులో కూడా అన్రిజర్వ్డ్ వారికి 153 వేకెన్సీస్ అనేది ఇచ్చారు. అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. అందరూ ఈ అన్రిజర్వ్డ్ వారికి అప్లై చేసుకోవచ్చు. ఇందులో కూడా సివిలియన్ మోటరు, క్లీనరు, కుక్కు, సివిలియన్ క్లీనరు, ఏఎస్సీ సెంటర్ నార్త్ కింద, ఏఎస్సీ సెంటర్ సౌత్ కింద లేబర్, ఎంటీఎస్ పోస్టులు ఉన్నాయండి. లేబర్ వచ్చేసి 193, ఎంటీఎస్ పోస్టులు 7 పోస్టులు ఉన్నాయి. ఇలా మొత్తంగా మీరు ఒకసారి స్ప్లిటప్ గమనించండి. వీరు ఇచ్చిన వేకెన్సీస్ మొత్తాన్ని 400 వేకెన్సీస్ ఇచ్చారండి. 153 అన్రిజర్వ్డ్ కిందనే ఉన్నాయి. ఇందులో వీరు ఇచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిటంటే ఇప్పుడు ఒకసారి గమనిద్దాము. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ ఇచ్చారండి. సివిలియన్ మోటార్ డ్రైవర్ పోస్టులకు అయితే 115 వేకెన్సీస్ రిలీజ్ చేశాము. 10th క్లాస్ పాస్ అయిన వారు లేదా ఈక్వలెంట్ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా వీరికి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. హెవీ లైసెన్స్ మరియు లైట్ వెయిట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా ఉండాలి. ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంటున్నారండి. శాలరీ వచ్చేసి 19,900 నుంచి ప్లస్ అలవెన్సెస్ కూడా ఇస్తామంటున్నారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమంగా 18 సంవత్సరాలు, మాక్సిమంగా 20 సంవత్సరాల మధ్య ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు సివిలియన్ మోటార్ డ్రైవర్ పోస్టులకి. క్లీనర్ పోస్టులకు మొత్తంగా 67 వేకెన్సీస్ ఉన్నాయి. 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. 18,000 ప్లస్ అలవెన్సెస్ అనేది శాలరీ రూపంలో ఇస్తాము. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారండి. ఇందులో 3వ పోస్టు కుక్ అండి. 15 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ అందరూ అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 19,900 నుంచి ప్లస్ అలవెన్సెస్ అన్ని ఇస్తామంటున్నారు. ఇది శాలరీ అనేది బేసిక్ పేనేనండి. అలవెన్సెస్ అన్ని కలుపుకొని మీకు ఎగ్జాంపుల్గా మీరు 20K తీసుకున్నారనుకోండి, ఇతర అలవెన్సెస్ అన్నీ మీకు మరో 50% ఆఫ్ శాలరీలో వస్తాయి, అనగా 10K వస్తాయండి. ఓవరాల్గా మీకు స్టార్టింగ్లోనే 30K అనేది శాలరీ వస్తుంది మీకు. ఈ కుక్ పోస్టులకి అన్నింటికి అలాగే ఉంటుందండి. అలవెన్సెస్ అనేది మీకు 50% ఆఫ్ బేసిక్ పేలో వస్తాయి, గమనించగలరండి. ఓకే, ఈ కుక్ పోస్టులకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. 4వ పోస్టు సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్ అండి. ఇందులో 3 వేకెన్సీస్ ఉన్నాయి. మెట్రికులేషన్ లేదా ఈక్వలెంట్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. 19,900 నుంచి అలవెన్సెస్ అన్ని వస్తాయంటున్నారండి బేసిక్ పేతో. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. 5వ పోస్టు లేబర్ పోస్టులు అండి. మొత్తంగా 193 పోస్టులు ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. పే వచ్చేసి 18,000 ప్లస్ అలవెన్సెస్గా ఉంటాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. 6వ పోస్టు ఎంటీఎస్ అండి. 7 పోస్టులు ఉన్నాయి. ఇందులో మెట్రికులేషన్ పాస్ అయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసి 18,000 ప్లస్ అలవెన్సెస్ ఉంటాయి. ఏజ్ లిమిట్ 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. గమనించినట్లయితే మీరు ఒక్క సివిలియన్ మోటార్ డ్రైవర్ తప్పించి మిగిలిన అన్ని పోస్టులకి మాక్సిమం ఏజ్ లిమిట్ 25 సంవత్సరాలు ఇచ్చారు. జాబ్ లొకేషన్ వచ్చేసి మీకు అక్రాస్ ఇండియా ఉంటుందండి. ఆల్ ఓవర్ ఇండియాగా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇందులో కూడా సబ్మిషన్ చేయడానికి లేబర్ అండ్ ఎంటీఎస్ పోస్టులకు అయితే ఒక అడ్రస్ ఉంది. మిగిలిన అన్ని పోస్టులకి ఇంకొక అడ్రస్ ఇచ్చారండి. ఆ అడ్రస్ వచ్చేసి ది ప్రిసైడింగ్ ఆఫీసర్, సివిలియన్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ బోర్డ్, CHQ, ఏఎస్సీ సెంటర్ సౌత్, 2AC, అగ్రం పోస్ట్, బెంగళూరు ఇచ్చారండి 707. మరియు లేబర్ అండ్ సౌత్ పోస్టులకి, లేబర్ అండ్ ఎంటీఎస్ పోస్టులకి నార్త్ పోస్టులు ఉన్నాయి కదా, ఈ పోస్టులకు అన్నింటికి ది ప్రిసైడింగ్ ఆఫీసర్, సివిలియన్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ బోర్డ్, CHQ, ఏఎస్సీ నార్త్. మీరు అక్కడ గమనించే 2 పోస్టులు ఉన్నాయి. ఒకసారి చూడండి మీరు. ఇక్కడ మీకు వచ్చేసి ఏఎస్సీ నార్త్ ఉంది కదా, ఈ ఏఎస్సీ నార్త్కి ఒక అడ్రస్, ఇక్కడ ఏఎస్సీ సౌత్ ఉంది కదా, ఈ ఏఎస్సీ సౌత్కి ఇంకొక అడ్రస్. అలాగా ఏఎస్సీ నార్త్కి ఈ అడ్రస్ అండి. ది ప్రిసైడింగ్ ఆఫీసర్, సివిలియన్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ బోర్డ్, CHQ, ఏఎస్సీ నార్త్, 1ATC, అగ్రం పోస్ట్, బెంగళూరు 07. ఈ అడ్రస్కు మీరు సౌత్ పోస్టులకు, నార్త్ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న వారు ఈ అడ్రస్కి పంపించుకోవచ్చు. ఏఎస్సీ సౌత్ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న వారు ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది, గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందని ఒకసారి గమనిస్తే మీరు బేసిస్ ఆఫ్ మెరిట్లో సెలక్షన్ బేసిస్ తీస్తామంటున్నారు. సెలక్షన్ ప్రాసెస్లో మీకు స్కిల్ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ అనేది ఉంటుంది, మరియు రిటర్న్ టెస్ట్ కూడా ఉంటుంది. ఏది నెసెసరీ అని కూడా దాని బేస్ మీద మీకు ఈ టెస్ట్లనే కండక్ట్ చేస్తాము అంటారండి. ఇవన్నీ గ్రూప్ C పోస్టులు కాబట్టి బేస్డ్ ఆన్ మార్క్స్ obtained
ఇన్ ద రిటర్న్ టెస్టే ఇస్తారండి. రిటర్న్ టెస్ట్ ఎంత అయితే మంచి మార్క్స్ స్కోర్ చేసుకుంటారో వారికి మాత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఈ ఫిజికల్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ ప్రాక్టికల్ టెస్ట్ అనేది జస్ట్ ఫర్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మొత్తం 4 పార్ట్లు ఉంటాయి. పార్ట్ 1 కింద జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకి, పార్ట్ 2 కింద జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు 50 మార్కులకి, పార్ట్ 3 కింద ఇంగ్లీష్ వచ్చేసి 50 క్వశ్చన్లు 50 మార్కులకు ఉంటుంది, పార్ట్ 4 కింద న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు 25 మార్కులకు ఉంటాయి. మొత్తంగా మీకు 150 క్వశ్చన్లు ఉంటాయి. 150 మార్కులకు అని ఇచ్చారండి. 2 గంటల టైం అనేది ఇస్తారు ఎగ్జామ్ రాయడానికి మీకు. ఈ ఎగ్జామినేషన్ కూడా ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ రెండింటిలో ఉంటుంది. ఒక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్పించి మిగిలినవన్నీ హిందీలో కూడా ఉంటాయి. సిలబస్ కూడా క్లియర్గా ఇచ్చారండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఏమేమి వస్తాయి, జనరల్ అవేర్నెస్ నుంచి ఏమి వస్తుంది, ఇంగ్లీష్ నుంచి ఏముంటాయి, న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి ఏముంటాయి అనేది క్లియర్గా ఇచ్చారు. నేను ఇప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేక ఉన్నాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి స్కిప్ చేస్తున్నాను. ఈ సిలబస్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ సిలబస్ను ముందు ఉంచుకొని ప్రిపేర్ అవ్వండి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఖచ్చితంగా చదివి మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసే సమయంలో ఎన్వలప్ కవర్ ఉంటుంది కదా, దానిపైన క్యాపిటల్ లెటర్లో రాయాలి ది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఏ పోస్ట్కి అప్లై చేస్తారో ఆ పోస్ట్ పేరు రాయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా ఓవరాల్ పర్సంటేజ్ ఏముంది 10th క్లాస్ కానీ ఈక్వలెంట్ సబ్జెక్టులు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క పర్సంటేజ్ అని క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారండి. ఏజ్ ప్రూఫ్ కింద మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పెట్టవచ్చు. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేని వారు 10th క్లాస్ మార్క్స్ మెమోను ఏజ్ ప్రూఫ్ కింద మీరు మెన్షన్ చేయొచ్చు అని క్లియర్గా ఇచ్చారండి. ఒకవేళ మీరు ఎస్సీ ఓబీసీ కేటగిరీ అయితే సంబంధించిన వారైతే ఖచ్చితంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ను అటాచ్మెంట్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ వాటికి సంబంధించిన ఇతర డీటెయిల్స్ అన్ని కానీ ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్కి మాత్రమే లేటర్ ఆన్ మీకు ఇంటిమేట్ చేస్తామని చెప్తున్నారు. టీఏడిఏ బెనిఫిట్స్ ఏమి ఇవ్వరు. ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ ఫిజికల్ టెస్ట్ కానీ ప్రాక్టికల్ టెస్ట్ కానీ వెళ్ళిన వారికి ఎటువంటి టీఏడిఏ బెనిఫిట్స్ అనేది ఇష్యూ చేయరు. అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమిటంటే మొత్తం మీద ప్రతి ఒక్క డాక్యుమెంట్కి సెల్ఫ్ అటెస్టేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అన్ని కూడా ఎలిజిబుల్ కాపీలు అంటే క్లియర్గా విజిబుల్ అవ్వాలండి. మీరు విజిబుల్గా లేకుండా డాక్యుమెంట్స్ పంపిస్తే వారు యాక్సెప్ట్ చేయరు. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ను ఖచ్చితంగా కాంపిటెంట్ అథారిటీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కాంపిటెంట్ అథారిటీ ఎంఆర్ఓ అవుతారండి. వాళ్ళు సైన్ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ని మాత్రమే మీరు సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఇది కూడా ఖచ్చితంగా మీరు ఏఎస్సీ సెంటర్ సౌత్కి అప్లై చేస్తున్నారా నార్త్కి అప్లై చేస్తున్నారా చూసుకొని వారికి మాత్రమే మీరు పంపించాల్సి ఉంటుంది. అడ్రస్ను కూడా నేను క్లియర్గా ముందుగానే చెప్పాను, ఒకసారి గమనించగలరండి. అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఇచ్చారు. నేను అప్లికేషన్ ఫామ్ను కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ను డైరెక్ట్గా పంపించవచ్చండి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒకసారి గమనించుకొని వారికి మాత్రమే టిక్ మార్క్ కొట్టండి. 2 అనే అడ్రస్ దగ్గర ఏ అడ్రస్ పంపించాలనుకుంటారో ఆ అడ్రస్ దగ్గర టిక్ మార్క్ కొట్టాల్సి ఉంటుంది. ఇది ఏఎస్సీ సెంటర్ సౌత్ వారికి అండి, ఇది ఏఎస్సీ సెంటర్ నార్త్ వారికి. మీరు సౌత్ సెంటర్కి అప్లై చేయాలనుకుంటున్నారా నార్త్ సెంటర్కి అప్లై చేయాలనుకుంటున్నారా అనేది ఒక్కసారి గమనించుకొని మీరు అప్లై టిక్ మార్క్ కొట్టండి. ఇక్కడ మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టి దానికి ఇలా క్రాస్గా మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో మీ పేరేంటి అని ఖచ్చితంగా అన్నింటినీ బ్లాక్ లెటర్లోనే అంటే క్యాపిటల్ లెటర్లోనే రాయండి. ప్రతి ఒక్క దాన్ని ఫిల్ చేయండి. మొబైల్ నెంబర్, ఈమెయిల్, ఆధార్, మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ ప్రజెంట్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్నింటినీ మీరు మెన్షన్ చేయండి. 10th క్లాస్, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలాగా ఆర్డర్ ఆఫ్ ఫార్మాట్ను మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, మీ కేటగిరీ ఏంటి ఫ్రెండ్స్? ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని పోస్టులకు మేల్ క్యాండిడేట్కి ప్రిఫరెన్స్ ఇస్తాము అంటున్నారండి. ఒక్కసారి గమనించుకోండి. ఇక్కడ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అనేది ఉన్నాయి. వాటిని గమనించుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ సఫాయి వాళ్ళకు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ప్రిఫరబుల్లీ మేల్ అంటున్నారండి. ఇక్కడ ఏమని ఇచ్చారంటే ఇంకొక క్లాస్ ఏమని ఇచ్చారంటే ఇక్కడ క్లాస్ ఏమి ఇచ్చారో ఒకసారి గమనించండి. ఎలిజిబుల్ ఫిమేల్ క్యాండిడేట్స్ దోస్ హూ ఆర్ విల్లింగ్ టు సబ్మిట్ అన్ అప్లికేషన్ టు అబోవ్ మెన్షన్ పోస్ట్ విల్ బి లయబుల్ టు సర్వ్ ఎనీ లొకేషన్ అండ్ టెర్రైన్ అక్రాస్ ద కంట్రీ అన్నారు. అంటే మీరు విల్లింగ్ ఉండి సఫాయి వాళ్ళ పోస్టులకు ఫిమేల్ కూడా అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు ఎనీవేర్ ఇండియాలో వర్క్ చేసే విధంగా విల్లింగ్ ఉంటే మాత్రమే అప్లై చేసుకోండి అని చెప్పి క్లాస్ ఇచ్చారండి. సో మీరు ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సఫాయి వాళ్ళ పోస్టులకి మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారో మీకు ఏ కేటగిరీకి సంబంధించిన వారు అనేది టిక్ మార్క్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ అయితే వారి యొక్క డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేయండి, లేకపోతే వదిలేయండి. నాట్ అప్లికబుల్ అని రాయండి ఇక్కడ. ఓకే, ఇక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉంటే వారి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వండి. మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఏమైనా రిజిస్ట్రేషన్ చేసుకున్నారా అని అడుగుతున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటేనే మీరు డీటెయిల్స్ ఇవ్వండి, లేకపోతే వదిలేయండి. వదిలేయడం అంటే మీన్స్ నాట్ అప్లికబుల్ అని రాయండి. ఊకి బ్లాంక్ పెట్టొద్దు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏదైనా ఉన్నట్లయితే వారి టిక్ మార్క్ ఎస్ కొట్టి వారి డీటెయిల్స్ ఎంటర్ చేయండి, లేకపోతే నో టిక్ మార్క్ కొట్టండి. మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ చాయిస్ ఎక్కడ ఉంటుంది అనేది అడుగుతున్నారండి.
అంటే మీరు ఎక్కడ పోస్టింగ్ విల్లింగ్ ఉన్నారు అనే దానికి టిక్ మార్క్ కొట్టమంటున్నారు. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే విల్లింగ్ ఉన్నారో ఆ పోస్ట్ పేరు రాయండి. అంటే మీకు దాదాపుగా 8 లొకేషన్లు వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఆ వేకెన్సీస్ మొత్తం చెక్ చేసుకుని ఆ పోస్టులకు మీరు అప్లై చేసుకోవడానికి రాయండి. ఒకసారి మీరు చూసినట్లయితే ఇప్పుడే ఇక్కడ టెంటేటివ్ వేకెన్సీస్ ఇచ్చారు కదండి. సివిలియన్ డ్రైవర్ ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, అలహాబాదు, చెన్నై, ఇలా జోధ్పూర్, పూణే, ముంబై, ఓకే, ఇలా చాలా వరకు మీకు నచ్చిన ప్లేసెస్లోనే ఉన్నాయండి. వేకెన్సీస్ కూడా క్లియర్గా ఇచ్చారు. నేను డిస్క్రిప్షన్లో దీని యొక్క లింకులు కూడా ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి ఒకసారి. సివిలియన్ డ్రైవర్ వారికి ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మొత్తం 115 వేకెన్సీస్ చెప్పాం కదా, అది కూడా డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి. ఏ స్టేషన్లో కూడా వేకెన్సీస్ ఉన్నాయని కూడా క్లియర్గా ఇచ్చారు. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్ వచ్చేసి కేవలం బెంగళూరులోనే ఉన్నాయి 3 వేకెన్సీస్. క్లీనర్ వచ్చేసి డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి. అలాగా కుక్ పోస్టులు కూడా డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నాయి. సఫాయి వాళ్ళు కూడా డిఫరెంట్ లొకేషన్లో ఉన్నాయి. మీరు ఒక్కసారి చెక్ చేసుకొని ఏ లొకేషన్లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ లొకేషన్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్తున్నారండి. మీరు చెక్ చేసుకొని వాటికి ఏ ప్రిఫరెన్స్ ఇస్తారో వాటిని చెక్ చేసుకొని మీరు ఆ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. ఇక్కడ 3 ఛాన్సెస్ ఉంటాయండి, మీకు 3 ఛాన్సెస్లో 3 ప్రిఫరెన్సెస్ అనేది ఇవ్వండి. డిక్లరేషన్ చెక్ చేసుకొని మీరు డేటు, ప్లేస్ మీ సైన్ చేసి పంపించాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్తో ఏమేమి పంపించాలో కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. 2 సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్ను మెన్షన్ చేయాలి. దానిలో బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు మీ పేరు, మీ నాన్నగారి పేరు రాయాలంటున్నారు. ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ను కూడా మెన్షన్ చేయాలి. దానిపైన అప్రాప్రియేట్ పోస్టల్ స్టాంప్స్ అంటున్నారు కాబట్టి మినిమంగా మీరు 25 రూపాయల పోస్టల్ స్టాంప్స్ అతికించడానికి ట్రై చేయండి. కొంతమంది 10 రూపాయల పోస్టల్ స్టాంప్స్ కూడా అతికిస్తూ ఉంటారు. ఒకవేళ 10 రూపాయల పోస్టల్ స్టాంప్ వాళ్ళు కానీ యాక్సెప్ట్ చేయకపోతే మీరు అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. కాబట్టి 25 రూపాయల పోస్టల్ స్టాంప్స్ ఆ ఎన్వలప్ కవర్ పైన మీరు అతికించి దాన్ని అలాంగ్ విత్ అప్లికేషన్ ఫామ్తో పాటుగా పంపించండి. మీ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్ని అవి ఎన్ని షీట్స్ పంపిస్తారని రాయండి. అనగా మీ 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, క్యాస్ట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్పీరియన్స్, అట్లా ప్రతి ఒక్కదాన్ని చెక్ చేసుకుని అవి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ నెంబర్ మెన్షన్ చేయండి అని చెప్తున్నారండి. ఓకే, దాంతో పాటుగా మీ అప్లికేషన్ ఫామ్తో పాటుగా అడ్మిట్ కార్డులను కూడా పంపించాల్సి ఉంటుంది. ఈ అడ్మిట్ కార్డు లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది, ఇది ఓబీసీ క్యాండిడేట్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ డిక్లరేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ ఖచ్చితంగా డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, గమనించగలరండి. ఓకే, అడ్మిట్ కార్డు వచ్చేసి మీరు డూప్లికేట్ ఫామ్లో పంపాలంటున్నారు. ఇది 2గా పంపించాల్సి ఉంటుంది. మీ పేరు, మీ నాన్నగారి పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ పోస్ట్ అప్లై చేస్తారో, ఏ కేటగిరీ కింద అప్లై చేస్తారు అనేది ఇది మొత్తం ఫిల్ చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేసి సిగ్నేచర్ చేసి మీరు డూప్లికేట్ ఫామ్లో పంపించాల్సి ఉంటుంది, గమనించగలరండి. ఇది మొత్తం అప్లికేషన్ ఫామ్తో పాటుగా పంపించాల్సి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఏ పోస్ట్లకు అప్లై చేయాలనుకుంటున్నారు, ఏ సెంటర్కి అప్లై చేయాలనుకుంటారో ఒకసారి గమనించుకొని మీరు ఆ పోస్ట్లకు మాత్రమే ఎన్వలప్ కవర్ పైన ఇక్కడ 2 అడ్రస్గా రాసి పంపించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఎవరైతే ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుంటారో వారికి మాత్రమే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.